నిన్న మొన్న మరి దసరా పండుగ పేరు మీద మరి రేవంతమయ్య సీరియల్ ఇస్తాడు అని ఆశ పెట్టుకున్నారా ఏమైనా తగిలి అయిందా మరి అదే నడుస్తుంది గుసగుస అయితే ఏం గుసగుస లేదు రేవంత్ రెడ్డి గారు అందరు కూడా చీరలు మంచి నాణ్యమైన చీరలు ఇద్దామని చెప్పేసి అందరు కూడా పెట్టిండు నాకు తెలిసి ఈ నెల 19వ తారీఖు అట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సో దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందంటే 100% చేస్తారు కేసీఆర్ లేక రేవంత్ రెడ్డి మాట ఇచ్చి ఫామ్ హౌస్లో వండుకునే ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి నెరవేరుస్తారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ కూడా ప్రజల్లోనే ఉన్నాడు ఏ రోజు కూడా ఫామ్ హౌస్లో వండుకునేది లేదు లేకపోతే క్యాంప్ ఆఫీస్లో ఉన్నది లేదు ఆయన ఇంటి నుంచి వస్తున్నాడు సెక్రటరీలో పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ప్రజలతో ముఖం సాటేసే ముఖ్యమంత్రి కాదు ప్రజల మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏ మాటలు చెప్పినా అన్ని కూడా నెరవేరుస్తాడు అమ్మా అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కోయిలాగా కల్పితమే అంటవా పాయ్ బాయ్ బాయ్ బతుకమ్మ చీరలు ఎటువా అని సందొరికించుకునే ఒకటి చెప్తానే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక ప్రభుత్వం పడిపోతుంది అన్నారు ఇక్కడ పడిపోయిన 2 సంవత్సరాల నుంచి మంచిగా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు రెండోది వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు హైడ్రా అన్నాడు ఇవాళ హైడ్రా కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు బతుకమ్మ కుంటను చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు హైడ్రా గురించి మాట్లాడితే చెప్పుతోటే కొట్టేటట్టున్నారు ఇప్పుడు వాళ్ళని రెండోది ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చూడండి మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇప్పుడు రుణమాఫీ చేస్తానంటే రుణమాఫీ చేసిండు వాళ్ళు కేసీఆర్ చేసిండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు 23,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు అది స్టార్ట్ చేసినాం 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తా అన్నాం ఇస్తున్నాం మీకు 7 కిలోల సన్నబియ్యం ఇచ్చిన అన్నాడు ఇచ్చిండు అందరికీ ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మాట చెప్పిండు కాబట్టి 100% చేస్తాడు కాబట్టి ప్రజలకు అందరికీ ఆయన మీద నమ్మకం ఉంది ఈ టీఆర్ఎస్ వాళ్ళకు ఓర్పులేని గుణం వాళ్ళకు ఓర్పుమల్లి అంటారు చూసినావా వాళ్ళ ఓర్పుమల్లి తయారైనరు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ కూడా వాళ్ళ కడుపులో మండుతా ఏదో ఒకటి అనాలి దుమ్ము వేయాలి రేవంత్ రెడ్డి ఇటు వేసిండు రేవంత్ రెడ్డి అట్లా చేసిండు రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండు అంటే ఇక వాళ్ళకి ఏందో వాళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు శునకానందం అంటారు చూసినావా ఆ శునకానందాన్ని బతుకుతున్నారు వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయిన మందులు లాంటి వాళ్ళు ఇక వాళ్ళని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు అందుకే అయ్యపోయి ఫామ్ హౌస్లో వండుకోండు ఈ జోగడ బాగాడు లెక్క వీళ్ళిద్దరు కలిసి రోడ్ల మీద తిరుగుతురు వీళ్ళు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఆ బిడ్డను కూడా తీసి పార్టీలకి వెళ్ళి బయట వేసేసిర్రు సో వాళ్ళ పార్టీని వాళ్ళు చక్కదిద్దుకునే పరిస్థితిలో ఉండాలి ఫస్ట్ తర్వాతనే వేరేది మాట్లాడాలి కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలన్నా కానీ రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శలు చేయాలన్నా కానీ కూడా వాళ్ళకి ఆ స్థాయి కూడా సరిపోదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ స్థాయికి మించి వెళ్ళిపోయాడు కాబట్టి ఏమన్నా మాట్లాడితే గీట్లాడితే కేసీఆర్ వచ్చి బయట చెప్పాలి కేసీఆర్ మాటల్ని మేము నమ్ముతాం వీళ్ళిద్దరు పిల్లల మాటలు నమ్మరు కేసీఆర్ గారు డైరెక్ట్ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇవి చేస్తలేరని చెప్పాలి అసెంబ్లీకి వచ్చి చెప్పాలి లేకపోతే ఏదైనా ప్రజావేదిక మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే మేము నమ్ముతాం ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆయన మాట్లాడాలి ఇక వేరే చిల్లర మొల్లర మాటలు మాట్లాడితే మేము అసలు దాన్ని పట్టించుకునేది లేదు దాని గురించి స్పందించాల్సిన అవసరం కూడా లేదు సార్ ఇక మరి ఆకర్షాలకు ఒక్కటి ఇక మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు ఇస్తారంటే వేసిర్రు బువ్వ పెడతలేరు ఎక్కడ 42% రిజర్వేషన్లు అని అక్కడ బొబ్బలు పెడుతున్నాయి బీజేపీ కోయిలాగలు మరి ఏంది సార్ చెప్తా ధైర్యంగా ముందుకొచ్చి సర్వే చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గరకు పంపిస్తే గవర్నర్ ఆయన దగ్గర పెట్టుకొని ఇంతవరకు పైకి పంపిస్తలేడు గవర్నర్ ఆమోదం తెలిపితే అయిపోతుంది కదా మరి బీజేపీ గవర్నరే కదా ఆయన మరి ఆయన గవర్నర్ ఎందుకు చేస్తలేడు ఒకటి రెండోది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ సర్వే క్యాష్ సెన్సస్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో డిక్లేర్ చేసిండ్రు దేశవ్యాప్తంగా క్యాష్ సెన్సస్ చేస్తామని చెప్పి సో రేవంత్ రెడ్డి గారి దిక్సూచి అయినారు అందరికీ ఆయన మార్గదర్శకులు కేక ఆయన సర్వే చేసిన తర్వాతనే వీళ్ళందరూ కూడా మధ్యలో మైదానంలోకి దిగిండ్రు సో మోడీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తోవ పట్టుకొని ముందుకు వచ్చిండు కదా సో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఏ ఆదేశాలు ఇచ్చిండో క్యాష్ సెన్సస్ చేయాల్సిన అవసరం ఉంది అని కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా క్యాష్ సెన్సస్ చేయాలి దానికి తెలంగాణని ముందు నిలబడి క్యాష్ సెన్సస్ చేసింది మొన్న జియో కూడా పాస్ చేసిండ్రు వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ పోయి కోర్టుకు పోయి ఈ ఆపుదాన్ని ప్రయత్నం చేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో ప్రజలకు అందరికీ తెలుసు మేము సర్వే చేసినాం ప్రజా కోర్టులు వేసినాం ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి ఈ టీఆర్ఎస్ని బీజేపీని తరిమి కొడితే తప్పించి ఆ రిజర్వేషన్లు అమలు కావు వాళ్ళే అడ్డం పడుతున్నారు కోట్లలో పోతున్నారు కోట్లలో పోయి అడ్డం పడుతున్నారు
ఇవాళ ఏపీఎస్సీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇస్తే కూడా ఎవరు పోయినారు కోర్టుకి? టీఆర్ఎస్ వాళ్ళే పోయినారు. మళ్ళీ మేము కోర్టులో వచ్చి రేవంత్ రెడ్డి గారు 563 మందికి ఉద్యోగాలు ఇచ్చిన గ్రూప్